ఎల్పీ న్యూస్. నేను సల రాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ బలోపేతానికి కృషి చేయండి. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ కేంద్రంలో ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు దయ్యాల హనుమంతు మరియు మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు తరి రాజశేఖర్ ఆధ్వర్యంలో మెట్పల్లి ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దూమాల గంగారాం, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగే ఉద్యమాల త్యాగాలు వృధా పోవని, త్వరలోనే లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుందని, అందుకు యావత్తు జాతిని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మండల కమిటీలను ఎన్నుకోవడంలో భాగంగా మెట్పల్లి డివిజన్లోని అన్ని మండల కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుంది. కావున ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దూమాల గంగారాం, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు దయ్యాల హనుమంతు, భువనగిరి కిషన్, మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు తరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీలు మండల కమిటీలు చేయడం జరుగుతుంది. దీన్ని శరవేగంగా చేయాలని మెట్పల్లి దయ్యాల హనుమంతు గారి మండల ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణంలో తీసుకున్నట్టు జరిగింది. ఎస్సీ వర్గీకరణ మనకు ఈ మధ్య దేశమంతా ప్రజలు మనకు జడ్జిమెంట్ మాత్రమే రిజర్వ్ ఉంది. మనకు అధికారులు మనకు బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనకు మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ అయిన తర్వాత ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోబోతున్నామని మనకు ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేడు మెట్పల్లి పట్టణంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధికార ప్రతినిధి దయ్యాల హనుమంత్ గారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్న ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులకు అలాగే మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అయితే గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఎస్సీల వర్గీకరణ అంశం మరి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి మొన్ననే మరి సుప్రీంకోర్టులో వాదనలు పూర్తిస్థాయిలో ఇరు పక్షాలు వినిపించడం జరిగింది. మనకు జడ్జిమెంట్ మాత్రం రావడం మిగిలి ఉంది. మనకు అనుకూలంగా ఏదైతే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మరి హైదరాబాద్లో జరిగినటువంటి మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి ఎస్సీల వర్గీకరణ చేస్తారని మాట ఇచ్చిండ్రు. ఆ మాట ఒక వేదిక నుండి కమిటీ వేసి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి కమిటీ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారిని మరి ఆ కమిటీ యొక్క సూచనలు, కృష్ణ మాదిగ గారి సూచనలు, సలహాలు, తను ఇచ్చే ఒక ప్రెజెంటేషన్ బట్టి మరి రేపు మనకు తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారి నిర్ణయాలు ఏం తీసుకున్నప్పటికీ కూడా మరింత శక్తివంతంగా మనము పోరాడడానికి కోసం, ఒక రాజ్యాధికారం దిశగా వెళ్ళడం కోసము గ్రామాల నుండి, మండలాల నుండి జిల్లా వ్యాప్తంగా ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలను బలోపేతం చేయడంలో భాగంగా మరి నూతన కమిటీలు చేపట్టాలని మనకు గత నెల రోజుల క్రితం మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జగిత్యాల నియోజకవర్గం, మరి అదే విధంగా ధర్మపురి నియోజకవర్గంలో మండల కమిటీలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ మెట్పల్లి పొరుట్ల నియోజకవర్గంలో కమిటీలను నిర్మాణం పూర్తి చేయలేకపోయినాం. ఈ కమిటీలను కూడా త్వరలో పూర్తి చేసి మరి ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కట్టుబడి పనిచేసి మరింత శక్తివంతంగా మన యొక్క ఎంఆర్పీఎస్ ఎంఎస్పీని నిర్మించే విధంగా మనం అందరం కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మెట్పల్లి
నాయకులకు, నా తోటి జిల్లా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున సామాజిక జై భీమ్, జై మాదిగా, జై మందకృష్ణ. ఇటుపల్లి పట్టణ కేంద్రంలో పాత్రికేయుల సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న మాజల సోషలిస్ట్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దయ్యాల హనుమంత్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్పి జగిత్యాల జిల్లా అధ్యక్షులు దోమల కందరామన్న గారికి, అదేవిధంగా అధికార ప్రతినిధి బెడ్జింగ్ సత్యశాల గారికి, మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు అన్న రాజశేఖర గారికి, అదేవిధంగా ఎంఎస్పి జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు గోడ కిషోర్ గారికి, అదేవిధంగా పాతికేయ మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు. నా పేరు సురు శ్రీనివాస్ మాదిగా, నేను ఎంఆర్పి జగిత్యాల జిల్లా అధ్యక్షుడిని. మాన్య శ్రీ మందకృష్ణ మాదిగా అన్నగారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కమిటీని పూర్తి నిర్మాణం చేయడంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ధర్మపురి నియోజకవర్గంలో అన్ని మండలాలను పూర్తి చేసుకోవడం జరిగింది. తదనంతరం మన కుట్లమెట్పల్లి నియోజకవర్గంలో మండల కమిటీలు నిర్మించడం భాగంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. త్వరలోనే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మండల కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు సిద్ధంగా ఉండవలసిందిగా నాయకులను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగ. మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.